ఇక తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలోని బీజేపీ తన పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఆ పార్టీకి 27 సీట్లు కేటాయించగా శుక్రవారం తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై పేరు లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్లతో పాటు కేంద్ర మంత్రికి బీజేపీ సీట్ ఇచ్చింది. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో కొనసాగుతున్న చర్చలు, రాజకీయ వ్యూహాల నడుమ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మొత్తం 27 మంది అభ్యర్థులకు కూడిన జాబితాను విడుదల చేయగా సీట్లు దక్కించుకున్న వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రంలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలన్న బీజేపీ ఉద్దేశాన్ని ఇది సూచిస్తోంది. బీజేపీకి అన్నాడీఎంకే 27 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. కోయంబత్తూరు నార్త్ స్థానం కావాలని ఆయన డిమాండ్ చేయగా అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్కే బీజేపీ మళ్లీ అవకాశం కల్పించింది. దీంతో అన్నామలైకు పోటీకి అవకాశం లేకుండా పోయింది. కోయంబత్తూరు సీటు కోసం అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక దీనిపై తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్న అన్నామలై తగ్గేదే లేదని తెలిసింది. కానీ చివరకు వనతి శ్రీనివాసన్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. రామనాథపురం సీటును అన్నామలైకి ఇస్తారని భావించిన అక్కడ జీబీఎస్కే నాగేంద్రన్కు కేటాయించడం విశేషం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవనాసి స్థానం నుంచి పోటీ చేస్తుండగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు మైలాపూర్ టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచే పోటీ చేసి ఓటమి చవిచూశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు కేటాయించింది. ఇక మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఒక విడతలో పోలింగ్ జరగనుంది. బెంగాల్, కేరళ, అస్సోం రాష్ట్రాలతో కలిసి మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.